శ్రీశైలేశదయా పాత్రం శ్రీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాని తృణాయ మీనే అస్మద్గురోర్భగవతోశ్చ దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్పతంజలియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోऽస్మి నిత్యం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణువన్ రామకథానాదం కోనయాతి పరాం గతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాసిం అశతీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. కన్యాభరణి సంజాతం వాసూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం శఠగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, అస్మద్గురుభ్యో నమః. మనము ఒక 12 శ్లోకాలను 11-12 శ్లోకాలను అనుసంధానం చేసుకున్నాం. ఇహ సంతో నవాసంతే తతో వా నానువర్తతే తథా విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత. సామాన్యంగా పాపం ఇక్కడ సజ్జనులే లేరా అంటే ధర్మాన్ని బోధించేవారు, అధర్మాన్ని నివారించేవారు, అనాచారంగా ప్రవర్తిస్తుంటే వారించేవారు ఇక్కడ లేరా? అదొక ప్రశ్న. సతో నానువర్తతే, అయినా లేకుండా ఉంటారా? ఇంత పెద్ద లెక్కలో మంచివారు ఉండే ఉంటారు. ఉన్న మంచివారు నీవు అనువర్తించటం లేదు, అంటే వారి మాట వినటం లేదు, వారు చెప్పినట్టు వినటం లేదు, వారు చేసినట్టు చేయటము లేదు. మంచివారి మాట వినటం ఉంటే వారు చెప్పింది వినటమే కాదు, వారు తమ జీవితంలో ఎలా నడుచుకుంటున్నారో మనం ఆ నడకను చూచి మనం దాన్ని అనువర్తించాలి. అలాంటి నడక మనము చేయాలి. అదే అంటాడు గీతలో, వర్తమానువర్తంతే మనుష్య పార్థ సర్వసహాయం. మానవులందరూ నా మార్గం అనుసరిస్తారు. నేను కర్మ చేయకుంటే వారు కర్మ చేయరు, మానేస్తారు. లోకాలన్నీ నశిస్తాయి, పెడదారి పడతాయి. కాబట్టి నేను కర్మ చేస్తాను, నాకే కోరిక లేకున్నా, నేను పొందవలసింది ఏమీ లేకున్నా అంటాడు పరమాత్మ. మన కర్తవ్యం మనకు ధర్మం తెలియకున్నా, ఒకరు చెప్పినట్టు మనం వినలేకున్నా, చెప్పేవాడు మన దగ్గర లేకున్నా, ధర్మాన్ని ఆచరించే వారిని చూచి మనం అనువర్తిస్తే, అలా మనం ప్రవర్తిస్తే మనం బాగుపడతాం. తథా విపరీతాటి బుద్ధి ఆచారవర్తుత వచో మిథ్యా ప్రణీతాత్మ పద్యముక్తం విచక్షణీ అత అభావాయ స్వంవాన ప్రతిపద్యతే. ఇక్కడ చెప్పాడు మిథ్యా ప్రణీతాత్మ. మనం ఒక రావణాసునికి బిరుదనుకున్నాం. ఇంతకుముందు వికృతి ప్రజ్ఞ ఒక మాట చెప్పుకున్నాం. వాడి ప్రజ్ఞ అంతా పరాభవం కోసమే పనికొస్తుంది. ఇక్కడ మిథ్యా ప్రణీతాత్మ, అతని మనస్సు పూర్తిగా అబద్ధంలోని, అసత్యంలోనే, అనాచారంలోని, అన్యాయంలోని, అధర్మంలోని, అక్రమంలోనే ప్రవర్తిస్తూ ఉంది. మిథ్యా ప్రణీత ఆత్మ.
అసత్యంలో ప్రవర్తించేటువంటి మనస్సు గలవాడు. పద్యముక్తం విచక్షణ, ఈ మంచివారు ఉన్నారు, వివేకం గలవారు ఉన్నారు, వారు నీకు ధర్మాన్ని చెబుతున్నారు, అయినా దాని నీవు నప్రతిపద్యతే, నువ్వు వినటం లేదా? మొదటి ప్రశ్న మంచివారు లేదా అని. రెండో ప్రశ్న మంచివారు ఉన్న వారిని నీవు అనుసరించడం లేదా అని. మూడో ప్రశ్న వారు చెప్పిన హితాన్ని, ధర్మాన్ని నీవు వినటం లేదా? నప్రతిపద్యతే అంటే నస్వీకరోచి, స్వీకరించడం లేదా? దానిని నీవు ఆదరించడం లేదా? ఎందుకు ఆదరించను అంటావా? రాక్షసానాం అభావాయ, అంటే మీ అందరికీ వినాశకాలం వచ్చిందో ఏమో, నశించవలసిన కాలం వచ్చిందో ఏమో, వీరందరూ లేకుండా పోవాలో ఏమో, అందుకే నీవు వారు చెప్పిన మాట వినటం లేదా? రుచో మిథ్యా ప్రణీతాత్మ పద్యముక్తం విచక్షణై విచక్షణై పద్యముక్తం. విచక్షణులు నీకు హితాన్ని, ధర్మాన్ని, ప్రియాన్ని చెప్పారు, అయినా రాక్షసానం అభావాయ అంటే రాక్షసులు లేకుండా ఉండటానికి తొంవా ప్రతిపద్యసే, నీవు దానిని స్వీకరించటం లేదా? మనకు ఇంతకు ముందు మాటలో సీతమ్మ గారు చెప్పినటువంటి మాటలో ఇక సంతోషతో సదా విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత, అక్కడ నీ బుద్ధి ఆచారరహితంగా ఉంది అంటే నీవు లేకుండా పోవాలని అనుకుంటున్నావేమో అని పై మాట చెప్పాడు. ఈ శ్లోకం రాక్షసానం భావాయ అంటే నీవు చేసిన పని వలన, నీ ఆచారం వల్ల, నీ ప్రవృత్తి వల్ల, నీ సంకల్పం వల్ల నీ ఒక్కడికి హాని కలిగితే అది నీ కర్మ, పోతే పోతావేమో, నీ కర్మ ఇలా ఉంది, పోవలసి ఉంది, చెడిపోతున్నాడు, మోసమవుతున్నాడు కానీ అని ఉపేక్షిస్తే ఉపేక్షించవచ్చునేమో, కానీ నీ ఒక్కడవు చేసేటువంటి పని మొత్తం రాక్షస జాతి నాశనానికే వస్తుందిరా బాబు. దాన్ని ఎలా నీవు ఆమోదిస్తావు? మొదటి శ్లోకంలో రావణాసుని యొక్క నాశనం, ఈ 10వ శ్లోకంలో రాక్షసుల యొక్క నాశనం, అభావం చెప్పబడుతున్నది. దానికి మిథ్యా ప్రేరితాత్మ అనేటువంటిది ఒక హేతువు. అబద్ధాన్ని, అసత్యాన్ని ప్రియమైందని, హితమైందని, దాని ఎందు నీవు మనసు ఉంచినటువంటి వాడవని, అందుకే విచక్షణలు, వివేకం గల వారు చెప్పినటువంటి దాన్ని, హితమును నీవు స్వీకరించటం లేదు అంటే వారి మాటలు మీరు వినటం లేదు అంటే నీకు అసత్యం మీద స్నేహం ఉందా? నీవారైన రాక్షసుల మీద స్నేహం ఉందా? అసత్యం మీద స్నేహం ఉంటే రాక్షసులు పోతారు, రాక్షసుల మీద స్నేహం ఉంటే సత్యం పోతుంది. కానీ ఇవాళ కనపడటం లేదు. అసత్యాన్ని ప్రేమిస్తున్నావు, అన్యాయాన్ని, అధర్మాన్ని, అక్రమాన్ని, అప్రియాన్ని, అహితాన్నే కోరుతున్నావా? నీవు కోరి నీ ఒక్కడ నశిస్తే పెద్దగా పట్టించుకోను, కానీ నీలాంటి వాడు రాజుగా ఉండటం వల్ల, నీ ప్రవృత్తి వల్ల, నీ ప్రవర్తన వల్ల రాక్షసులంతా పోతున్నారా నాయన? నీవు దానికోసమే స్వీకరించడం లేదా? సకల రాక్షసులు నాశనం కావాలని కోరుకొని నీవు పెద్దలు చెప్పిన మాట వినటం లేదా? అదొక ప్రశ్న. అకృతాత్మానమాసాధ్య రాజానం అనయేరసం సముద్రాన్ని వినశ్యంతి రాష్ట్రాన్ని నగరాన్ని చ. మరొక మాట కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు మంచివారి మాట వినకుంటే రాక్షసులు నాశనం కావడం ఏంటి? నేను పోవాలి కదా. వినని వాడిని నేను, తప్పు చేసినటువంటి వాడిని నేను అయినప్పుడు ఆ ఫలితం ఏదో నాకు రావాలి, కానీ
వారికందరికీ ఎందుకు వస్తుందండి అని ఒక ప్రశ్న వస్తే చెప్తున్నారు మహానుభావుడు, అకృతాత్మానం అసాధ్య రాజానం అనయేరథం. అంటే ఏంటి? అకృతాత్మ ఇది ఎలాంటి వాడు రాదు. అకృతాత్మ అంటే నా కృత స్వాస్థ్యం ప్రాపిత ఆత్మ మనః ఏన. అనారోగ్యమైన మనస్సు కలవాడు అన్నమాట. మనస్సుకు ఆరోగ్యాన్ని అందించని వాడు అకృతాత్మ. నా కృత ఆత్మ ఏన అంటే స్వస్థమైన మనస్సు లేనివాడు. ఇంకా బాగా చెప్పాలంటే మనస్సును తన వశంలో ఉంచుకోనివాడు. మనస్సు బుద్ధి వశంలో ఉంటే, ఆత్మవశంలో ఉంటే సరియైన దాటిలో మనం ప్రవర్తిస్తాం, 10 మందికి హితం కలిగిస్తాం, మనం హితాన్ని పొందుతాం. ఎప్పుడైతే మనస్సు మన వశంలో లేదో, మనము దాని వశానికి వెళ్ళామో మనము పోతాం. మనను ఆశ్రయించిన వారు, అనుసరించిన వారు, నమ్మిన వారు, ప్రేమించిన వారు, మన క్షేమాన్ని కోరేవారు కూడా మనతో పోవలసి వస్తుంది. నీవు వినకుంటే నీ ఒక్కడవే కాదురా నాన్న, నీ వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ, నిన్ను తనవాడు అనుకున్న వాళ్ళందరూ నశిస్తారు. ఇది నీ ఒక్కడితోనే పోదు. అనారోగ్యమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాడు అనయరతం, అనయం అవినీతి యందు ఆసక్తి ఉన్నవాడు అకృతాత్మానమాసాధ్య రాజానం అనయేరతం. అకృతాత్మానం నా కృత ఆత్మ ఏనా. మనస్సును తన వశంలో చేసుకునేవాడు, మనస్సును ఆరోగ్యవంతంగా ఉంచుకున్నటువంటి వాడు. అనయేరతం అన్యాయంలో ప్రీతి ఉన్నవాడు, అవినీతిని పెట్టినటువంటి వాడు. అలాంటి రాజానం రాజును ఆసాధ్య పొంది అకృతాత్మానం అనయేరతం రాజానం అసాధ్య మనస్సు తన వశంలో లేని అవినీతిలో ఆసక్తి ఉన్నటువంటి రాజును చేరినటువంటి ప్రజలు, పొందినటువంటి ప్రజలు సమృద్ధాన్ని వినశ్యంతి రాష్ట్రాన్ని నగరానిక. సకల రాష్ట్రములు, సకల నగరములు ఎంత సమృద్ధములైనా, ఎన్ని సంపద గలవైనా అవన్నీ నశిస్తాయి. సమృద్ధాన్ని రాష్ట్రాన్ని, సమృద్ధాన్ని నగరానిక. ఎలాగైతే ఆరోగ్యవంతమైన మనస్సు లేని రాజును, మనస్సును తన వశంలో ఉంచుకొని రాజును చేరినటువంటి నగరములు, రాష్ట్రములు ఎలా నశిస్తాయో తదైవ త్వాం సమాసాధ్య లంకా రత్నౌక సంకుల అపరాధాస్తవైకస్య నచిరాత్ వినశిష్యతి. నైనా తదైవ చెప్తున్నాడు, అదే రీతిలో ఇయం అంటే ఈ లంక త్వాం సమాసాధ్య నిన్ను పొంది రత్నౌక సంకుల అనేక రత్నాలు ఇందులో ఉన్నాయి. రత్నములు అంటే కేవలం ఉత్తమమైనటువంటి మడులు అనుకోకండి. రత్నం ఉంటే శ్రేష్టము. స్త్రీ రత్నములు కావచ్చు, గృహ రత్నములు కావచ్చు, నరరత్నములు కావచ్చు. అంటే ఉత్తమ నరులు, ఉత్తమ సంపదలు, ఉత్తమ గృహములు, ఉత్తమ అలంకారములు, ఉత్తమ ఆయుధములు. నీ లంకలో ఉన్నటువంటి సర్వోత్తమములుగా ఏవి కనబడుతున్నాయో అవన్నీ నశిస్తాయి నీ ఒక్కని వల్ల. అలాగే త్వాం సమాసాధ్య నిన్ను పొంది, నిన్ను చేరి లంక రత్నౌక సంకుల రత్నాల రాశితో ఉన్నటువంటి ఈ లంక అపరాధాత్తవైకస్య నచిరాత్ వినశిష్యతి. త్వరలో నీ ఒక్కని తప్పు వల్ల ఇది త్వరలో నశిస్తుంది. ఇలా చెప్పాలి. మనస్సు మనం ఎలా లోపరుస్తుందో మనం మనస్సును అలా భయపెట్టాలి. మనస్సు ఏముంటుంది, మనకు ముందర వస్తుంది,
నేను చెప్పినట్టు వినకుంటే నిన్ను చంపుతాను, అంటే ఆత్మహత్యకు పురికొల్పితాను, అప్పుడు నువ్వే లేకుండా పోతావు. నా మాట వింటే ఈ శరీరము, ఈ సౌందర్యము, ఈ భోగములు, ఈ సంభోగములు, ఈ అనుభవాలు, ఈ సంపదలు, ఈ ప్రపంచము, ఇందులో ఉన్నటువంటి చిత్రవిచిత్తులు ఇవన్నీ చూసే అవకాశం ఉంటుంది, అనుభవించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ నేనుంటేనే కదా, నిన్ను ఉంచితేనే కదా. నీవు నా మాట వినకుంటే నిన్ను లేకుండా చేస్తాను, నేను చంపేస్తాను, నేను చంపుకునేలా చేస్తాను అని మనస్సు మనను భయపెడుతుంది, బెదిరిస్తుంది. పిచ్చివాడా, చంపుకుని నన్ను కాదురా, నిన్ను చంపుకుంటున్నావు. నేను పోతే నీకు ఆశ్రయం ఎక్కడుంది? శరీరం లేకుండా చేస్తానంటున్నావు, శరీరమే లేకుంటే నువ్వెక్కడుంటావు? నీకు శరీరం కావాలి కదా, నీకు ఆశ్రయం కావాలి, నీకు నగరం కావాలి, నీకు నివాసం కావాలి. మనస్సు గాలిలో ధూళిలో ఉండలేదు కదా, దానికి ఆశ్రయం కావాలి కదా. ఇది ఒక శరీరం కావాలి. నా శరీరం లేకుండా చేస్తే నీ ఉనికికే ప్రమాదం రా, నాకు కాదు. ఇప్పుడు వెతుక్కోవాలి ఇంకో ఆశ్రయాన్ని. ఒక్క నువ్వే కాదు, శరీరం లేకుంటే నీ వాళ్ళెవరు ఉండరు. అంటే నీవు అనుకున్న దాన్ని అనుభవించడానికి ఆధారం ఇంద్రియాలే కదా. మనస్సు ఒక అందాన్ని చూడాలి అనుకుంది, అప్పుడు ఏం కావాలి? చక్షురింద్రియం కావాలి. ఓ కమ్మని సంగీతాన్ని వినాలి, శ్రవణేంద్రియం కావాలి. ఓ తీయని చూడాలి, రసనేంద్రియం కావాలి. ఓ చక్కని కమ్మని మెత్తని స్పర్శ కావాలి, త్వగింద్రియం కావాలి. సుగంధం నాసిక కావాలి. ఇంద్రియములు లేకుండా నీవు ఎలా అనుభవిస్తావు నీ కోరికను? వీళ్ళంతా నీ గణములు కదా, నీ రాష్ట్రములు, నీ నగరములు. ఇవన్నీ మనస్సుకు నగరములు, మనస్సుకు రాష్ట్రములు, మనస్సును ఆశ్రయించి ఉండేటువంటివి, మనస్సును అనుసరించి ఉండేటువంటివి. ఇంద్రియములు లేకుండా మనస్సు అనుకున్న దాన్ని అనుభవించగలదా? ఒక సౌందర్యాన్ని చూడాలి, కళ్ళు లేవు, ఏం చేస్తాం? ఒక అమ్మని పాట వినాలి, చెవులు లేవు. ఓ రుచి కావాలి, నాలుక లేదు. ఓ మనోహరమైన స్పర్శ కావాలి, ఇంద్రియము లేదు. మరి ఇంకేం చేస్తావయ్యా? పిచ్చివాడా, నన్ను చంపుతాను అంటావేమిట్రా? నేను పోతే నీవే పోతావు, నీ వాళ్ళందరూ పోతారు. శరీరం నాది అనుకోవచ్చు, అనుకుంటున్నాను, నిజమే. కానీ ఈ శరీరం ఎంత నాదో అంతకన్నా ఎక్కువ నీకు ఉపయోగిస్తుంది. నేను ఈ శరీరం పోతే ఇంకో శరీరంలోకి వెళతాను. మరి నీవు కూడా శరీరంలోకి రావాలి కదా, ఇక్కడ ఇవన్నీ పోతాయి కదా, ఈ అనుభూతులన్నీ పోతాయి కదా. ఇంద్రియాలు లేకుండా, అవయవాలు లేకుండా, బుద్ధి లేకుండా, చిత్తము లేకుండా అంతక నువ్వు అనుభవించగలవా? నీ వల్ల వారందరూ పోతారా? సమృద్ధాన్ని వినశ్యంతి రాష్ట్రాన్ని నగరానికి అపరాధాస్తవైతస్య. నీ ఒక్కని తప్పు వలన ఈ లంక అంతా పోతుంది, అంటే శరీరం అంతా పోతుంది. మనస్సు తప్పు చేస్తే శరీరం పోతుంది. బాగా గుర్తుంచుకోండి, మనస్సు తప్పుగా ప్రవర్తిస్తే శరీరం ఏమవుతుంది? ఉంటుందా? అరే వీడిని చంపేయండిరా అంటారు. లేదు, వీడిని కాలు తీసేయండి, వీడి చేయి తీసేయండి, వీడిని కళ్ళు తీసేయండి, వీడిని వేలేయండి. నాకు నష్టం కాదురా, నీకు నష్టం. నేను ఆత్మను, జ్ఞానాధికరణం ఆత్మ. నేను జ్ఞానానందాల్లో ఉంటాను, నాలో పరమాత్మ ఉన్నాడు, ఆయన నేను ధ్యానిస్తూ ఉంటాను, సేవిస్తూ ఉంటాను. పరమాత్మను సేవించేటువంటి బుద్ధిని తీసుకొని నేను పోతాను, నీ గతి నువ్వేమవుతావు? నీ వాళ్ళు ఎక్కడుంటారు? ఓ మనసా, నీవు తప్పు చేస్తే ఇంద్రియాలు పోతాయిరా, శరీరం పోతుందిరా, అవయవాలు పోతాయిరా. అనుభవించగల సాధనాలేవి ఉండవు, ఆస్వాదించగలవారు ఉండరు. నీవు కావాలి అనుకోవచ్చు, అనుకున్న వాటిని అందించే నీ పరిజనం ఉండాలి కదా. ఇంద్రియాలన్నీ మనస్సుకు పరిజనం, సేవకులే కదా.
మనసు చెబితే ఇంద్రియాలు వింటాయి. నాకు వాసన కావాలి అంటే ముక్కు వాటిని అందిస్తుంది, స్పర్శ కావాలంటే తొలింద్రియ స్పర్శను అందిస్తుంది. అవి లేకుంటే ఏం చేస్తావు? అందువల్ల నన్ను చంపే ప్రయత్నం చేసినందువల్ల నేను ఆత్మహత్య చేసుకుంటే నాకు కాదురా నష్టం, నీకే నష్టం. నీ వాళ్ళు ఎవరు ఉండరు. నీ తప్పుడు పని వల్ల, నీ తప్పుడు ప్రవర్తన వల్ల నీ అవయవాలన్నీ పోతాయి, నీ ఇంద్రియాలన్నీ పోతాయి. అవి లేకుంటే నువ్వు ఎక్కడుంటావు? ఇంద్రియములు లేకుండా మనస్సు అనుభూతిని పొందగలదా? అవయవాలు లేకుండా మనస్సు అనుభూతిని పొందగలదా? ఎవరికి నష్టం? అపరాధాత్తవైకస్య, నీ ఒక్కరి తప్పు వలన లంక నచిరాత్ వినతిష్యతి. ఈ లంక అంటే ఈ శరీరం త్వరగా పోతుందిరా బాబు. శరీరం పోతే నీ పరిజనం అంతా, నీ సైన్యం అంతా పోయినట్టే కదా. నా సైన్యానికి ఇబ్బంది లేదు. జ్ఞానాధికరణం ఆత్మకాధికరణం జ్ఞానం, దాని సాధనం బుద్ధి, చిత్తం, అంతఃకరణ ఇవన్నీ నాతో ఉంటాయి. కానీ నష్టపోయేది నువ్వు. నీ ఒక్కరి వల్ల ఇవన్నీ నశిస్తాయి. నీవు దాన్ని గుర్తుంచుకో. అపరాధాత్తవైకస్యని, నీ ఒక్కరి తప్పు వల్ల ఇంత పెద్ద లక్ష నశిస్తుంది నాయన. స్వకృతై హన్యమానస్య రావణాత్, రావణ అదీర్ఘదర్శిన అభినందంతి భూతాని వినాశే పాపకర్మణ. మరొక మాట చెప్తున్నాడు. ఇప్పుడు మరొక మాట చెప్తున్నాడు. చిత్తమ చెప్తుంది, సజ్జనులు చెప్పిన ఉపదేశాన్ని వినకుంటే వచ్చేటువంటి నాశాన్ని సజ్జనులు ఆమోదిస్తారు. అవును, వాడు తప్పు చేసినాడు, అనుభవిస్తున్నాడు, మనం చెప్పేది లేదు, పోయి ఏం చేస్తాం మనం? అలాంటి వారికి నాశం ఒక్కటే పనిష్మెంట్, అది ఒకటే శిక్ష అని సజ్జనులు కూడా దాన్ని ఆమోదిస్తారా, హర్షిస్తారు. నీలాంటి వారు నటిస్తే సజ్జనులు కూడా హర్షిస్తారు, అయ్యో అనరు. అదేంటండి, సజ్జనులు కదా. సజ్జనులు ఎదుటివారి నాశాన్ని కోరుతారా? ఎదుటివారి హానిని కోరుతారా? ఎదుటివారి కీడును కోరుతారా? అంటే ఎందుకు కోరవయ్యా? సాధువు కూడా వృశ్చిక సర్పహత్య అంటాడు. ఓ తేరును, ఓ పామును చంపితే సజ్జనుడు సంతోషిస్తాడు, అయ్యో చచ్చిపోయింది అన్నాడు. ఎందుకు? అది దుష్ట జంతువు, 10 మందికి హాని చేసే జంతువు, 10 మంది బాధించేటువంటి ప్రాణి పోతే నటిస్తే సజ్జనుడు కూడా ఆమోదిస్తాడు, హర్షిస్తాడు, చూస్తాడు, చెప్పి చూస్తాడు, వింటాడేమో, చూస్తాడు, మంచిగా ఉంటాడేమో, మంచి మాట వింటాడేమో, మంచిగా ప్రవర్తిస్తాడేమో, తన బుద్ధిని మార్చుకొని 10 మందితో కలిసి తన హితాన్ని, తన తోటి హితాన్ని చేకూర్చుకుంటాడేమో అని చెప్పి చూస్తాడు. ఎంత చెప్పినా వినకుంటే ఇక వీడు లాభం లేదు, ఇలాంటి వాడు వినడు, వీడికి శిక్ష వినాశమేని వాడు భావిస్తాడు. అయితే అతను తనకు తానుగా వినాశానికి ప్రయత్నిస్తాడు, అవసరం లేదు. వాడి తప్పులే, వాడి ప్రవృత్తే వాడి నాశనానికి దారితీస్తుంది. మళ్ళీ ఇంకా మనం ఏం చమబడాలి? వాడే చేతులారా చెడిపోయే పనులు, నటించే పనులు చేసుకొని నాశం పొందుతుంది. ఇంకా దానికి మన ప్రయత్నం ఎందుకు? మనం చేతనైతే దాన్ని మాన్పటానికి, వారించటానికి, వాడిని బాగు చేయటానికి, మంచి బుద్ధి తేవటానికి ప్రయత్నిస్తాం. ఫలించకుంటే నశించాలని కోరుతాం. వారు కూడా ఆమోదిస్తారు. చెప్తున్నాడు, స్వకృతై హన్యమానస్య రావణ అదీర్ఘదర్శిన అభినందంతి భూతాని వినాశే పాపకర్మణ. మరొక మాట ఇందులో, పాపకర్మ వినాశే భూతాన్ని అభినందంతి. పాపం చేసిన వాళ్ళు నశించినప్పుడు సకల ప్రాణులు, ఒక సజ్జనులే కాదు, ఇలాంటి దుర్మార్గం పోయారు, మన పీడ పోయింది, బాధ పోయింది, అభినందిస్తారు అన్నైనా. అదే మాట చెప్తున్నాడు.
తాను చేసినటువంటి దుష్కృత్యముల వలన చెడిపోతున్నటువంటి వాడిని, అలాంటి వాళ్ళు అంటే ఏంటి? దీర్ఘదర్శిని ఎవరిని అంటారు? దూరదృష్టి, చాలా దూరం చూసేవాడు. చాలా దూరం ప్రదేశం కాదు, జరగబోయే అనర్థాన్ని చూచేవాడు దీర్ఘదర్శి. అర్థం కానీ ఇప్పటి వరకు మాత్రం ఆలోచించేటువంటి వాడు అవివేకం అంట. నాకు ఈరోజు అన్నం దొరికిందా లేదా, నిద్రపోయానా లేదా, పక్క ఉందా లేదా, అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా చాలు అనుకుంటే కాదు. ఈ ఉన్న సౌకర్యాలు నీకు ఈ నెలంతా ఉంటాయా, ఈ ఏడాదంతా ఉంటాయా, నీ బ్రతుకంతా ఉంటాయా, ఎప్పుడైనా వీటికి హాని కలుగుతుందా? రాబోయే అనర్థాన్ని చూచేవాడు దీర్ఘదర్శి అంటారు. ఎవడైతే రాబోయే అనర్థాన్ని చూస్తాడో అలాంటి వాడిని దీర్ఘదర్శి అంటాం. అనర్థాలు చూడలేని వాడు అదీర్ఘదర్శి, అంటే దూరదృష్టుడు. అందుకే అంటున్నాడు అదీర్ఘదర్శిన అభినందన్ పాపకర్మణ వినాశి. అలాంటివా పాపం అంటే ఏంటి? ఇక్కడ కార్యకారణ భావాన్ని చెప్తున్నాడు. ఎవడు పాపాలు చేస్తాడు, ఎవడు అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తాడు అంటే ఎవడు అదీర్ఘదర్శో వాడే పాపం చేస్తాడు. అంటే దూరదృష్టి, రాబోయే అనర్థాన్ని చూడలేని వాడే కదా పాపం చేసేది. పాపం చేసినప్పుడు బాగుంటుంది, అనుభవిస్తున్నప్పుడు బాధ కలుగుతుంది. పుణ్యం చేస్తున్నప్పుడు బాధగా ఉంటుంది, అనుభవిస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. తెల్లవారుజామున లేవాలి, సరికి లేవాలి, చల్లనీళ్ళు స్నానం చేయాలి, మరి ఏదో వస్త్రం కట్టుకోవాలి, నడుముకు వస్త్రం చుట్టుకోవాలి, తల్లి అయినా సరే గది ఆరుబయటన కూర్చోవాలి, జపం చేయాలి, తపం చేయాలి, దానం చేయాలి, ధర్మం చేయాలి, యజ్ఞం చేయాలి, యాగం చేయాలని పిలవాలి. ఎంత కష్టమండి. పుణ్యం చేస్తున్నప్పుడు కష్టం అనిపిస్తుంది, అనుభవిస్తున్నప్పుడు సుఖం అనిపిస్తుంది. ఈ పుణ్యంతో స్వర్గానికి వెళ్ళామనుకోండి, రంభ ఉరచి మేనక తిలోత్తమ నందనవనం చింతామణి కామధేను కల్పవృక్షం, భోగమే భోగ. అబ్బాయి ఎంత బాగుందండి. మరి ఇక్కడ చేస్తున్నప్పుడు ఎంత కష్టమండి. గమనించండి, పుణ్యం చేస్తున్నప్పుడు కష్టం అనిపిస్తుంది, అనుభవించేటప్పుడు ఆనందంగా ఉంటుంది. పాపం చేస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది, అనుభవిస్తున్నప్పుడు కష్టంగా ఉంటుంది. అధర్మం చేస్తే, అన్యాయం చేస్తే, అక్రమంగా ప్రవర్తిస్తే నీకు నరకం వస్తుంది. నరకంలో 8 వదలండి, కుంభిపాకం, కంచం, అయస్కంభం, క్రిమి భోజనం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అచిపత్రవనం. ఏం చేద్దాం? గుర్తుంచుకోవాలి. మనము చేస్తున్నప్పుడు ఆహా అనుకుంటే, అనుభవించేటప్పుడు అయ్యో అయ్యో అనాలి. చేస్తున్నప్పుడు అబ్బా అనుకుంటే, అనుభవించేటప్పుడు ఆహా ఆనందాన్ని పొందాలి. పాపానికి పుణ్యానికి ఈ రకం తేడా ఉంటుంది. అందుకే పెద్దలు చెప్తారు, పుణ్యస్య ఫలమిచ్చంతి నా పుణ్యం కుర్వంతి మానవాః. మానవులు పుణ్యం యొక్క ఫలం కావాలని కోరుకుంటారు, కానీ పుణ్యాన్ని చేరడు. నా పాపఫలమిచ్చంతి పాపం కుర్వంతి మానవాః. పాపం యొక్క ఫలాన్ని కోరుకోరు, కానీ పాపం చేస్తారు. మా పాప ఫలితం వద్దండి, మాకు నరకం వద్దండి అంటారు, నరకం వచ్చే పనులే చేస్తారు. మాకు స్వర్గం కావాలంటారు, స్వర్గం వచ్చే పుణ్య పనులు చేయరు. అంటే పుణ్య ఫలాన్ని కోరుతారు, కానీ పుణ్యాన్ని చేరరు. పాప ఫలాన్ని కోరరు, పాపాన్ని చేస్తారు. అన్నట్టుగా పుణ్యము చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా, బాధగా ఉంటుంది, అనుభవించినప్పుడు ఆనందంగా ఉంటుంది. పాపం చేస్తున్నప్పుడు ఆనందంగా, సంతోషంగా, సుఖంగా ఉంటుంది,
అనుభవిస్తున్నప్పుడు కష్టం ఉంటుంది. రెంటికి ఉన్నటువంటి తేడాను గమనించురా బాబు. అయితే ఎవరు చేశారో వారే నటిస్తే వారికి అనుభవం వస్తే ఇబ్బంది లేదు. కానీ ఒక్కడు తప్పు చేస్తే వాణ్ణి ఆశ్రయించిన వారందరూ చెడిపోతారు కదా. ఇంటి యజమాని తప్పు చేస్తే భార్య, పిల్లలు, అతని సేవకుడు, అతన్ని అనుసరించిన వారు, అతనికి కావాల్సిన వారు, అతను కావాల్సిన బాధపడతారు కదా. ఒక్కడవి కాదు, నీ వారందరూ బాధపడతారు. స్వకృతై అన్యమానస్య రావణ, నైనా స్వకృతై అన్యమానస్య, నువ్వు ఏ పనుల వల్ల నశిస్తున్నావు. అందుకే అదీర్ఘదర్శిన పాపకర్మణ, దూరదృష్టి అయినటువంటి పాపాత్ముని వినాశే వారు నశిస్తుంటే భూతాన్ని అభినందంతి, సకల ప్రాణులు ఆనందిస్తాయిరా నాన్న. ఒక్కడు దుర్మార్గుడు, అక్రమం అన్యాయంగా ప్రవర్తించేటువంటి వాడు, 10 మందిని బాధించేవాడు, తన స్వార్థాన్ని మాత్రమే కోరుకునేవాడు, అలాంటి వాడు ఒక్కడు నశిస్తే సకల ప్రాణులు అభినందిస్తాయి. అంటే నేను ఎవరు అయ్యో అన్నారు, అయ్యో రావణాసుడు పోయాడు అన్నారు, బాగా పోయాడండి, పీడాపోయింది, ఎంత దుర్మార్గుడండి, వీళ్ళు ఎంత సత్యారండి వీడి వల్ల, ఎన్ని బాధపడాం, మనందరం ఎన్ని బాధలు పడుతున్నామండి మనం, గడువుడు పోయాడా సంతోషం అనేవాళ్ళే ఉంటారు. అంటే ఈనాడు నీ ఎదురుగా నిన్ను చూసి నేను భయపడి నీతో మాట్లాడలేక, నీకు చెప్పలేక, నిన్ను అనలేక, శాసించలేక మనస్సులో తిట్టుకుంటారు, ఈ దుర్మార్గుడు ఎప్పుడు పోతాడు అని. అలాంటి వాడు పోతే అబ్బా పీడాపోయిందండి, చివరికి ఎలా వాడికే పోయాడు, మనకు కష్టాలు తప్పాయి అంటారు. వాడు ఉన్నప్పుడు వాడి మాట వినాలి కాబట్టి చెప్పినట్టే చేస్తారు, ఇష్టం లేకున్నా చేస్తారు. మాలికుడు చేశాడు కదా ఇష్టం లేకున్నా. ఇలా ఉన్నప్పుడు అనలేక, వినలేక, చెయ్యలేక, అతి కష్టంతో చేసినటువంటి వారు ఇలాంటి దుర్మార్గులు పోతే ఎంత సంతోషిస్తారు. అభినందంతి భూతాయ వినాశే పాపకర్మణ ఏవంత్వాం అంటే చెప్పాను మొదలు, సామాన్యంగా చెప్పినది. దూరదృష్టి లేని పాపము చేసేవాడు నశిస్తే సకల ప్రాణులు ఎలా అభినందిస్తాయో ఏవం త్వాం పాపకర్మాణం వక్ష్యంతి నికృతా జనాః దిశ్య యదర్శనం ప్రాప్తః రౌద్ర ఇత్యేవ హర్షితాః. మీ విషయంలో కూడా అందరూ అభినందిస్తారా బాబు. ఏవం త్వాం పాపకర్మాణం, ఇలా నీవు పాపకర్మవు కాబట్టి ఇలాంటి తప్పులు చేసినటువంటి నిన్ను చూడండి, వక్ష్యంతి నికృతా జనాః, ఎలాంటి వారు అన్న మాటకు చెప్తున్నాడు. నీవు వినాశాన్ని పొందితే నికృత అంటే త్వత్త ప్రాప్త క్లేశ, నీ వల్ల కష్టాలు పొందినవాడు, నీ వల్ల బాధలు పొందినవాడు, నీ వల్ల విచారాన్ని పొందినవాడు, దుఃఖాన్ని పొందినవాడు చెప్తున్నాడు. నికృతా జనాః అంటే నీ వల్ల అపకారం పొందినవారు, హానిని పొందినటువంటి జనము. ఏవం త్వాం పాపకర్మాణం వక్ష్యంతి, ఇలా పాపాలు చేయ నిన్ను, నీ గురించి ఇలా అంటారా బాబు. ఏమంటారు? దిష్ట్యా ఇటు వ్యసనం ప్రాప్తః రౌద్రః, మా అదృష్టం బాగుంది, భగవంతుడు దయ చూచాడు, ఏదో అదృష్టం వచ్చానా, వ్యసనం ప్రాప్తః రౌద్రః, ఇంత భయంకరుడు, ఇంత దుర్మార్గుడు ఆపదను పొందాడు. అబ్బా మన అదృష్టం బాగుండి వాడు ఆపదను పొందాడు. అంటే అశ్లీలాన్ని కీర్తించకూడదని శాస్త్రం, మరణించాడు, వధించబడ్డాడు, చచ్చాడు అనకూడదు. నా శ్లీలం కీర్తయేతని మనకు శృతివాక్యం. అమంగళాన్ని, అశ్లీలాన్ని పలుకకూడదు, మాట్లాడకూడదని శాస్త్రం. అందుకే మరణించాడు అనకుండా వ్యసనం ప్రాప్త, ఆపదను పొందాడు.
మనం మరణించిన వాడిని కూడా ఆపన్న అని అంటాం కదా, గమనించండి, గుర్తుపెట్టుకోండి. మనం మరణించిన వాడిని ఏమంటాం? ఆపన్న అంటాం. అంటే ఆపద పొందాడు. శరీరానికి పెద్ద ఆపద మరణమే కదండి, అసలు ఆపద ఏముంది? అందుకే దిశ్య ఏతత్ వ్యసనం ప్రాప్త రౌద్రైక్యేవ హర్షితా. వీడు భయంకరుడు, దుర్మార్గుడు, ఇలాంటి వాడు అదృష్టం బాగుండి చచ్చాడండి అని అందరూ హర్షిత సంతోషిస్తారు. నికృతా జన, నీ వల్ల అపకారం పొందిన జనం నీవు ఆపదను పొందితే సంతోషిస్తారు. మన కష్టాలు తప్పాయి, మా వాళ్ళు తప్పాయి, ఇప్పుడు మా గురువు పోయాడు, అబ్బా ఈ పై కొంచెం తృప్తిగా ఉంది అని అభినందిస్తారు. సంతోషం. అయ్యో పోయాడనరు, ఆహా పోయాడని అంటారు. ఎవరు? నికృత. నీ నుండి అపకారం పొందిన వారు సంతోషిస్తారు అని అన్న ఆలోచించుకో. ఎవడు మంచివాడు? వాడు పోతే కనీసం వాడి కోసం కన్నీరు కార్చేవాడు కొందరైనా ఉంటే వాడు మంచోడు. భార్య పిల్లలు ఏడుస్తారు, దగ్గర ఏడుస్తారు అనుకోకు. దుర్మార్గుడైతే భార్య కూడా సంతోషిస్తుంది, ఇలాంటి దుర్మార్గుడు పోయాడు. అయితే పైకి ప్రకటించకపోవచ్చు, పైకి అమరాకపోవచ్చు. బంధువులు కూడా పోయాడా, ఓ బాధపడింది అంటారు. లోపల అంటారేమో, పైకి అందరు ఇలాగే మాట్లాడతారు. 10 మంది అయ్యో అని అంటేనే వాడు ఉత్తముడని లెక్క. బాగైంది అంటే వాడు దుర్మార్గుడే కదా. నీ గురించి ఒక్కడు బాగుపడి లేకుంటే ఎందుకురా బతుకు? ఎన్ని భోగాలుంటాయి, ఎన్ని సౌఖ్యాలుంటాయి, ఎన్ని సంపదలుంటాయి, ఎంతమంది కలిగిన ఉంటే మాత్రం లాభమే. వారంతా నీ మరణాన్ని కోరుకుంటున్నారు, నీ నాట్యాన్ని కోరుకుంటున్నారు, పోతే బాగుండు అనుకుంటున్నారు. అలాంటి వారిని పెట్టుకొని పొందే సుఖం ఒక సుఖమా, సంతోషము సంతోషమా? ఆలోచిస్తున్నావా? సీతమ్మ ఒక తల్లి తన పిల్లలు చెడిపోయి పిల్లలు చెప్తారా? పాడైపోతారురా, చెడిపోతావురా, నశిస్తావురా, మంచివారి మాట వినరా. మంచివారి మాట వినకుంటే ఒకడో కాదు నీ వాళ్ళందరూ పోతారా, నిన్ను నమ్ముకున్నవారు పోతారా, నీవు పోతావురా. అంతేకాదు కనీసం పోయిన తర్వాత అయ్యో గుడి పోయాడు అనుకోకుండా ఆహా పోయాడు అనుకుంటారా? అందరూ సంతోషిస్తారని నశిస్తే 10 మంది సంతోషించే నాశం వద్దురా. 10 మంది బాధపడేటువంటి ఇబ్బంది వస్తే ఇందరూ ఆదుకుంటారు. 10 మంది ఆదుకోవాలంటే నీవు వాళ్ళకు మేలు చేయాలి, కనీసం కిడైనా చేయకుండా ఉండాలి. అందరినీ ఏడిపిస్తే అందరూ ఏమంటారు? పోయాడా, పిడా పోయిందంటారు. అందుకే అంటున్నారు వ్యసనం ప్రాప్త రౌద్రైక్యేవ హర్షిత. ఇలాంటి వాడు కష్టాన్ని పొందాడు, మంచిదేని అందరూ సంతోషిస్తారు, ఎవ్వరూ బాధపడరు. శక్యవహితం నాహం ఐశ్వర్యేణ ధనేనవ అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ. తర్వాత ఇంతవరకు రావణాసురుడి గురించి చెప్పింది. అతను చేస్తున్న పనులు, అతని యొక్క ప్రవృత్తి, అతని ఆచారం, అతని స్వభావం, దానివల్ల కలిగేటువంటి నష్టాలు కష్టాలు ఒక తల్లిలాగా పిల్లవాడికి ఈతాన్ని చెప్పినట్టుగా చెప్పింది. ఇక తర్వాత ఇప్పుడు నన్ను నీవు ఏమో చేయాలనుకుంటున్నావు, ఆశ పెట్టాలనుకుంటున్నావు, సంపదలు భోగధనాన్ని చూపి లోపరిచి నన్ను ఆకర్షించాలనుకుంటున్నావు. ఇవన్నీ అయ్యే పని కాదురా బాబు, మీ వల్ల కాదు, నేను నీకు అందను అని తన విషయం ఇవ్వబోతారు. బహుశా ఈనాటి సమయం అయిపోయినట్టుంది. తరువాతి భాగాన్ని మళ్ళీ మనం రేపు అనుసంధానం చేద్దాం. అస్మద్గురుభ్యో నమః. ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీ